తెలంగాణలో స్కూల్ కళాశాల బస్సుల ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి స్కూల్లోని బస్సులను ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పాఠశాలలకు సంబంధించి దాదాపు 24,000 బస్సులు ఉన్నాయన్నారు. పాఠశాలల ప్రారంభానికి నెల ముందే నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి స్కూల్ బస్సులకు తప్పనిసరి చేశామన్నారు. స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో బస్సులతో పాటు డ్రైవర్లు, అదనపు డ్రైవర్లు, అటెండర్లకు కౌన్సిలింగ్ ఇచ్చాకే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలకు అనుగుణంగా 15 సంవత్సరాలు దాటిన వాహనాలను స్క్రాప్ కింద తీసుకొని బస్సులు నడవకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి బస్సులో ఫైర్, ఫోన్ నెంబర్ డిస్ప్లే, మెడికల్ కిట్ తప్పనిసరి చేశామన్నారు. పాఠశాల విద్యార్థుల బస్సులను సమయానికి నడపాలని సభ్యులు సూచించారు. పాఠశాల ఏరియాల వారీగా బస్సులు నడిపేలా కార్యక్రమం తీసుకుంటామన్నారు. బస్సుల అవసరాలను బట్టి అదనంగా తీసుకోవాలని సీఎం సూచించారు. బస్సుల్లో సేఫ్టీ నిబంధనలతో పాటు కఠినంగా వ్యవహరించాల్సి ఉందని రవాణా శాఖ సమీక్షలో ఆదేశాలు ఇచ్చామన్నారు. పిల్లలకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన ఉండాలని యూనిసెఫ్ ఆధ్వర్యంలో ప్రతి స్కూల్లో ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ విషయంలో విద్యాశాఖతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు.